దేవుడి ఆత్మతో నిలబడి నువ్వు వాక్యాన్ని ప్రకటించటం మొదలు పెడితే, దేవుడి సాక్షిగా నిలబడడం మొదలు పెడితే ఏ సమస్య అయినా కానీ తొలగిపోతుంది. పర్వతంతో పోలుస్తున్నాడు దేవుడు. అంటే ఏంటి? పర్వతం తొలగేది కాదు, ఒక్క రోజులో ముగిసేది కాదు. క్రేన్ పెట్టినా, బాంబులు పెట్టినా ఒక్క రోజు పర్వతాన్ని తొలగించలేం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఆత్మతో చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు సంఘానికి ఉన్న అధికారం ఇది. సంఘానికి ఉన్న అధికారం ఏంటి తెలుసా? ఆత్మతో నింపబడి మనం పాట పాడినప్పుడు, ఆత్మతో దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నప్పుడు, ఎలాంటి పర్వతం, రాతి గుండె కలిగిన వ్యక్తి అయినా కానీ మార్చబడతాడు. సంఘానికి వచ్చి పోవటానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది, సంఘానికి సాక్షులుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. సంఘంలో ఏదో దీవెన వస్తుందని కాదు దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది. సంఘానికి, సంఘం ద్వారా మనము అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం దీవెన అందించినప్పుడు, మనం ఇతరుల జీవితాన్ని కట్టనప్పుడు, ఇతరుల జీవితాన్ని విడిపించినప్పుడు, మనము యూస్ఫుల్గా లేనప్పుడు అసలు మనం క్రైస్తవులమే కాదండి, క్రైస్తవులమే కాదు. ఈరోజు దేవుడు నిన్ను జెరుబ్బాబేలుగా పోలుస్తున్నాడు. జెరుబ్బాబేలు నా మందిరం కట్టడానికి పునాది వెయ్యి అని పిలుస్తున్నాడు.